అంటే అన్నా కొనిదల పేరులోనే మనకి మార్పు కనబడుతుంది. యాక్చువల్‌గా ఆమె అన్నా లెజ్నోవా. ఆమె రష్యన్ నేము. రష్యాలో పుట్టి పెరిగిందామె. 1980లో పుట్టింది. సో, ఆహ్, వాళ్ళ పిల్లలకి కూడా ఆమె క్రిస్టియన్ బాప్టిజం తీసుకునింది. యాక్చువల్‌గా మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ హిందూ సంప్రదాయంలో పెరిగాడు. ఆయన ఇప్పుడైతే సనాతన ధర్మాన్ని కూడా కౌగిలించుకున్నాడు. కానీ ఆయన పిల్లలు మాత్రం విచిత్రంగా ఇద్దరు ఈమెకు పుట్టిన ఇద్దరు మార్క్ శంకర్ పవనోవిచ్ గాని, పొలేనా అంజనా పవనోవా వీళ్ళిద్దరూ గూడా క్రిస్టియన్స్‌గానే ఉన్నారు. అంటే ఆమె రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి సంబంధించిన లేడీ. అయితే ఆమె పేరు 2026 మార్చిలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆమె పేరు గూడా మార్చుకున్నారు. నేను నా భర్త సర్‌నేమే తీసుకుంటున్నాను అని జెప్పారు. అన్నా కొనిదల అని నన్ను ఇక మీదట పిలవండన్నారు. అలాగే ఇండియన్ హార్ట్, రష్యన్ సోల్ అని గూడా అక్కడ బయోలో పెట్టుకున్నారు. అంటే క్లియర్‌గా సంథింగ్ చేంజ్ కనపడుతుంది. దాని తర్వాత మా వాళ్ళ మార్క్ అబ్బాయి మార్క్ పవనోవిచ్, మార్క్ శంకర్ ఆహ్, సింగపూర్‌లో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈమె తిరుమలకి వెళ్ళి తలనీలాలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అన్నదానానికి 17 లక్షల దానం కూడా డబ్బు దానం చేసింది. అప్పటినుంచి కూడా చీరలు కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, తర్వాత మొన్న 2 రోజుల ముందు హైదరాబాద్ నుంచి కాకినాడకి మామూలు ట్రైన్‌లో వెళ్ళి దాని తర్వాత అక్కడ అనేక టెంపుల్స్, పాదగయ క్షేత్రం, తర్వాత పురుహూతిక దేవి అమ్మవారి టెంపుల్. ఇదొచ్చి మామూలుగా అష్టాదశ శక్తి పీఠాలుంటాయి ఇండియాలో. అందులో ఈ పురుహూతికా దేవి గూడా ఒకరనమాట. అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు. అట్లాగే కుకుటేశ్వర స్వామి, తర్వాత శ్రీపాద శ్రీవల్లభ ఈ టెంపుల్స్‌కంతా ఆమె మంచిగా సంప్రదాయమైన తెలుగు మహిళలాగా ఆహ్, కాస్ట్యూమ్ వేసుకొని, పసుపు కుంకుమ పెట్టుకొని వెళ్ళింది. తర్వాత అందరూ గూడా అక్కడ మా వదినమ్మ అన్నట్టుగా ఆమెను ఓన్ చేసుకున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి సతీమణి అని గూడా సంబోధించారు. సో, ఆమె ఆప్యాయంగా ప్రజలతో గూడా, సాధారణ ప్రజలతో గూడా కలిసిపోయి మాట్లాడడం, కొన్నిసార్లు తెలుగులో గూడా కొంత మాట్లాడడానికి ప్రయత్నించడం అన్నీ చేసింది. ఎందుకంటే ఆమె మల్టీలింగ్వల్. యాక్చువల్‌గా ఆమెకి 6 లాంగ్వేజ్‌లు వస్తాయని చెప్తున్నారు. అంటే ఫ్రెంచ్ వచ్చు, రష్యన్, ఆమె రష్యన్. రష్యాలో మాండరిన్ ఉంటది. మాండరిన్ వచ్చు. తర్వాత థాయ్ లాంగ్వేజ్. ఆమె థాయ్ దీని మీద చదువుకున్నది. పీజీ అవన్నీ గూడా థాయ్ సంబంధించిన కల్చర్ వాటి మీద చేసిందనమాట. అలాగే హిందీ గూడా నేర్చుకుంది. ఎందుకంటే ఆమె ఆహ్, సెంట్రల్‌లో వ్యాపారాలకు సంబంధించి పీఎంఓలో వాళ్ళతో అంతా కూడా డీల్ చేయాల్సి ఉంటది అని చెప్పి ఆమె హిందీ కూడా నేర్చుకుందని చెప్తున్నారు. అలాగే తెలుగు కూడా ఆమెకి కొంతవరకు వచ్చు. ఇక ఇంగ్లీష్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మొత్తం 6 లాంగ్వేజ్‌లు ఆమెకి వచ్చని చెప్తున్నారు. సో, అందుకని తెలుగులో కూడా మాట్లాడిందని చెప్తున్నారు. సో, బేసిక్‌గా ఆమె క్లాసికల్ మ్యూజిక్‌లో బాగా ట్రైన్ అయ్యారు అక్కడ రష్యాలో. చదువుకున్నదంతా కూడా క్లాసికల్ మ్యూజిక్. దాని తర్వాత ఎంఫిల్ చేశారు. మళ్ళీ పీహెచ్‌డీ కూడా ఆమె ఇటీవలనే ఫినిష్ చేశారు సింగపూర్ యూనివర్సిటీలో. సో, ఇలాగా ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రాబోతుందా? ఎందుకు ఈ గుళ్ళు తిరుగుతుందో, ఒక హిందూ మహిళలాగా కన్వర్ట్ ఎందుకయిపోయింది? ఆమె యాక్చువల్‌గా అయితే అఫీషియల్‌గా క్రిస్టియనే. మామూలుగా జగన్ గుళ్ళు తిరిగినప్పుడు వీళ్ళే విమర్శించారు. ఈయన క్రిస్టియన్ అని. మరి పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియను, వాళ్ళ పిల్లలిద్దరు క్రిస్టియన్సు. మరి ఆమె ఎలా హిందూ టెంపుల్స్‌కెళ్ళి ఇలా తిరుగుతుందన్న విమర్శలు గూడా వస్తున్నాయి. సో, అది పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోకి రాబోతుంది. నాగబాబుతో తలనొప్పి ఉంది. నాగబాబు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. దానివల్ల అంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఏమో ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తాడు. అంటే మనం దేనికి ఎలా రియాక్ట్ అయితే మనకి ఎలాంటి రిజల్ట్ ఉంటది, అవన్నీ ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రియాక్ట్ అవుతాడు. ఆవేశంగా మాట్లాడినట్టు ఉంటాడు గానీ, ఆవేశంగా రియాక్ట్ కాడు పవన్ కళ్యాణ్. అది రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం ఎప్పుడైనా గూడా. ప్రతిదీ ఆచితూచి చేయాలి. పవన్ కళ్యాణ్ గూడా రాజకీయ నాయకుడు. ఆయనకి ఆ ఇది ఉంది. ఉండాలి గూడా. కానీ ఈయనకి అది లేదు. ఈయన దేనికి ఇప్పుడు అనసూయ విషయంలో రియాక్ట్ అయ్యి మొత్తం జనసేన వాళ్ళకంతా యాంటీ అయ్యాడు. అలాగా చాలా విషయాలు. ఆయనెవరు మన పిఠాపురంలో వర్మ విషయంలో కూడా వర్మ కర్మ అని మాట్లాడడం, అవన్నీ కూడా ఇబ్బందులుగా మారాయి చాలా సార్లు. సో, అందుకని ఆయన డిపెండబుల్ కాదు. మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయడాయన.
సో, కాబట్టి తనకంటూ ఒక నమ్మకమైన, ఎందుకంటే రాజకీయ నాయకులకి ఎప్పుడైనా నంబర్ 2 గాని, నంబర్ 3 గాని ఒక రిలయబుల్‌గా ఉండాలి. వాళ్ళు గోతులు తవ్వేవాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళకి సొంత అజెండా ఉండకూడదు. రెండోది వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని ఒక మెచ్యూరిటీ లేని పర్సన్స్ ఉండకూడదు. అందుకని పవన్ కళ్యాణ్ మెల్లగా ఈమెను గ్రూమ్ చేస్తున్నాడా? పాలిటిక్స్‌లకి జనంకి అలవాటు చేస్తున్నాడా? ఆహ్, ఆమెను వాళ్ళ ఝాన్సీ వీర మహిళా సంఘానికి ఏమన్నా ఆంధ్రప్రదేశ్‌కి అధ్యక్షురాలిని చేస్తాడా? అన్న పుకార్లయితే నిన్న 2 రోజుల నుంచి బయలుదేరాయి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఈమె ఇన్ని టెంపుల్స్ తిరిగి ప్రజలతో